ఓకే. సో ఇందాక మనం ఇప్పుడు జనరల్ ఏంటంటే ఈ కేసులో ఆయన కట్ అయిన టీవీ చూడండి, ఏంటంటే ఇప్పుడు థర్డ్ పర్సన్ ఎవరైతే సరే సమన్స్ పోయింది, ఆ పర్సన్ సమన్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత కోర్టుకు వచ్చి హాజరు కాలేదు, వాళ్ళ తరఫున వకాలత్ వేయలేదు, వాళ్ళ తరఫున కౌంటర్ వేయలేదు అంటే ఆ కేసు మీద ఆయనకు ఇంట్రెస్ట్ లేని అర్థం. సో కంటెస్ట్ చేయొద్దు అనుకుంటున్నాడని అర్థం. సో ఏం చేస్తుందంటే కోర్టు ఆ పర్సన్ మీద ఎక్స్పార్టీ ఆర్డర్స్ ఇచ్చేస్తుంది. అంటే ఆ పర్సన్ ఇంక కేసులో ఉండడు, ఆయనకి అయిపోయింది, ఆయన కేసులో మిగతా ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళేసే కౌంటర్ బట్టి కేసు మొత్తం ముందుకెళ్తుంది. ఆ థర్డ్ పర్సన్ ఇందులో ఉండడు ఇంకా. సో ఇలా జరిగింది. సో ఎవరికైనా సరే ఈ ముగ్గురా ఇద్దరా ఎంతమందిని రెస్పాండ్, ఈవెన్ సింగిల్ అయినా సరే ఎవరికైనా సమన్స్ పోయిన తర్వాత వాళ్ళ కేసు కంటెస్ట్ కాకపోతే మీకు ఎక్స్పార్టీ ఆర్డర్స్ వచ్చేస్తాయి. అంటే ఎవరైతే పిటిషనర్ ఉంటే వాళ్ళ ఫేవర్లో కేసు అనేది వస్తుంది, ఆర్డర్స్ అనేది వస్తుంది. అండ్ ఇలాంటి హత్యలు లేకపోతే ఇలాంటి మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం కానీ సమాజం కానీ ఏవైనా తీసుకోవాల్సిన చర్యలు ఏమైనా ఉన్నాయంటారా? ఫస్ట్ థింగ్ అవేర్నెస్ పెంచుకోండి. ఎందుకు అంటే అసలు లీగాలిటీ ఎట్లుంటుంది, ఒకవేళ చంపితే ఎంత శిక్ష పడుతుంది ఏంటి, అండ్ ఒక ప్రాబ్లం వస్తే ఎట్లా సాల్వ్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు అన్నట్టు గవర్నమెంట్ కానీ ఏదైనా సరే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయాలి. అంటే ఇలాంటి కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ ఇట్లా పెట్టాలంటే ఇట్లాంటి ఏమంటారు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదండి, వెళ్ళి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం, దీనివల్ల ఇట్లా నష్టం జరుగుతుంది, ఇట్లా ఉంటే మీరు డివోర్స్ తీసుకోండి ఇలా చెప్పడం, అవేర్నెస్ పెంచడం. ఎన్జిఓస్ కూడా ఉన్నాయి, ఎన్జిఓస్ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు పనిచేస్తారు కాబట్టి వాళ్ళు కూడా వచ్చి ఇట్లాంటి వాటికి ఏమైనా ఇష్యూస్ అయితే వాళ్ళు వచ్చి దీంట్లో అవేర్నెస్ పెంచడం, సేమ్ ఏదైనా సరే అవేర్నెస్ పెంచడం. ఓకే, మరో కాలర్ ఉన్నారు మేడం, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి శివ గారు. శివ గారు నమస్కారం అండి. శివ గారు నమస్కారం. నమస్కారం మేడం. చెప్పండి సార్. చెప్పండి, సమస్య ఏమిటండి? ఏం లేదండి, మేము మా అబ్బాయిని నారాయణలో చదివించామండి. వాళ్ళ అగ్రిమెంట్ ఏం చేసుకున్నారు, 3 లక్షలు చేసుకున్నారండి. ఒక సంవత్సరం 3 లక్షలు చేసుకున్నారు. ఫస్ట్ ఇయర్ 3 లక్షలు పేమెంట్ చేశాము. సెకండ్ ఇయర్ మాకు సీట్ ఇచ్చేటప్పుడు 3 లక్షలు ఉంటున్నారు. సెకండ్ ఇయర్ 20,000 ఇంక్రీజ్ చేశారు. ఇంక్రీజ్ చేసి ఏం చేసిండ్రు, కొన్నిసార్లు ఎగ్జామ్ కూర్చోబెట్టకుండా అది చేయకుండా అయితే దాన్ని మేము అప్పీల్ చేశాము. ఏంటిది మాకు మీరు సీట్ ఇచ్చేటప్పుడే 3 లక్షలు అని చెప్పారు, ఇప్పుడు 20,000 ఎందుకు చేస్తున్నాం మా వల్ల కాదని చెప్తే మీరు దీన్ని డిస్కౌంట్ కింద పెట్టండి, సార్తో మీకు అప్లై చేస్తే మీకు ఇంప్లిమెంటేషన్ చేస్తాము అని చెప్పారు, తగ్గింపు. కానీ ఎగ్జామ్ అయింది, జేఈ అయిపోయింది, అడ్వాన్స్ అయిపోయింది, మెయిన్ అయిపోయింది. రూమ్ కాల్ చేసేటప్పుడు, హాస్టల్ రూమ్ కాల్ చేసేటప్పుడు సర్టిఫికెట్లు ఇవ్వమంటే పాస్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర టీసీని పెట్టుకొని మీ టీసీ జనరేట్ కాదు, మీరు ఎక్స్ట్రా అయితే 20,000 మేము ఎక్స్ట్రా చేసినామో అది కడతానే మీకు టీసీ ఇస్తాం, లేకుండా లేదన్నారు. తర్వాత కట్టిన తర్వాత అడిగితే ఏమన్నారు, మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ అడిగితే మీరు బిఫోర్ కట్టింది కాబట్టి మీకు అది ఇంప్లిమెంటేషన్ కాదని మాట్లాడుతున్నారండి. ఎగ్జామ్షన్ అనేది ఇంప్లిమెంటేషన్ కాదు, మీరు కట్టకుంటే మీకు ఇంప్లిమెంటేషన్ అవుతుండే అని చెప్పినండి వాళ్ళు మాకు. మీ దగ్గర అగ్రిమెంట్ ఉందా అండి? అంటే వాళ్ళు దాని మీద రాసుకున్నారండి, ఎప్పుడైతే మనకు అడ్మిషన్ ఇస్తారో దాని వెనకాల రాసుకున్నారు. అప్పుడే చెప్పారు మాకు ప్రతి సంవత్సరం 3 లక్షలు అవుతుంది, 2 ఏళ్ళకి 6 లక్షలు అవుతుంది, ఇవాళ అవుతుందా కాదా చూసుకొని చేయండి కండి అని చెప్పిండ్రు. ఓకే, ఫస్ట్ వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టండి. ఎక్కడ అండి? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టండి. లేకుంటే ఇది మనము ప్రజావాణికి వెళ్ళాలన్నా? ఏంటండి, ప్రజావాణికి వెళ్ళాలన్నా, మీ సేవకాలనా? లేకుంటే మళ్ళీ ఒకసారి వాళ్ళకి నేను ఈ విధంగా ఉందని మీరు చీటింగ్ ఇచ్చిందని వాళ్ళకి నేనేం చేసినంటే వాళ్ళకు మెయిల్ కూడా పెట్టానండి. ఓకే, మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ వెళ్ళి మీరు ఇనీషియల్గా మీరు స్టార్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడు మనకి ఏం చెప్పారో అది కంప్లైంట్ ఇవ్వండి పోలీస్ స్టేషన్లో 420 ఇప్పుడు చీటింగ్ కింద. సో చీటింగ్ ఇప్పుడు ఇంత మీరు అగ్రిమెంట్ ఇంత చేసుకున్నారు బట్ ఇంత అయిందని చెప్పేసి ఒకటి ఇవ్వండి. సో వాళ్ళు పోలీసులు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు, ఎందుకంటే సిమిలర్ కేసు ఒకటి మేము కూడా చూస్తున్నాం. సో అంటే నేను కాలేజ్ పేరు చెప్పను, బట్ హైదరాబాద్లో ఫేమస్ కాలేజ్ అది. వాళ్ళు ఫీజు తీసుకున్న తర్వాత వాపస్ ఇస్తలేరు, మీ ఇలానే చేసినప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టగానే కంప్లైంట్ పెట్టినందుకు ఇమీడియట్గా మనీ వాపస్ ఇచ్చిండ్రు. ఫస్ట్ వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టండి, కానీ పోలీసులు మాత్రం పని చెయ్యాలి. పెద్ద కాలేజ్ కదా మేము జోలికి పోను అని కాకుండా పోలీసులు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటే మీ పని అవుతుంది. లేకపోతే అవునండి, లేకపోతే క్రిమినల్ కేసు అవుతుంది. ఓకే ఓకే మంచిది. నేను వాళ్ళు నన్ను దీంతో కలవకుండా కూడా అక్కడ ఆ మేడం అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ మేడం ఏం చేసిందంటే నన్ను కలవనీయకుండా గంటల తరబడి కూర్చోబెట్టిందండి. అవన్నీ కూడా రికార్డ్ చేసుకోండి. పోతేనేమో మాకు తెలియదు, సభ ఆఫీస్ లో మాట్లాడుకున్నాడు. అవన్నీ మీరు రికార్డ్ చేసుకోండి. దీంతో అసలు మాట్లాడే 3-4 గంటలు కూర్చోబెట్టిందండి. పర్మిషన్ ఇవ్వరు,
నేను ఎట్లా ప్రెస్ కోవాలని ఎట్లా సంగతి అంటే అప్పుడు ఆయనకు విషయం ఏందని చెప్పి అప్పుడు కలవనిచ్చారు. ఆయన ఏం చేశారు, వేరే బ్రాంచ్కి అప్రోచ్ చేసి అక్కడ పోండి మీరు అంటే వాళ్ళని అడిగితే ఏమంటారు, మీ బిఫోర్ కట్టేలు లేకుండే, బిఫోర్ కట్టేలు అంటే నాకు జేఈ రిజల్ట్ వచ్చింది, అడ్వాన్స్ రిజల్ట్ వచ్చింది, అక్కడ సీట్ పోతుంది. ఈ విధంగా నన్ను సతాయించినండి. ఇది మీ ఒక్కరి కంప్లైంట్ కాదు, కూడా రానియకుండా, టు బీ ఫ్రాంక్ రానియకుండా. నిజం చెప్పాలంటే ఈ కాలేజెస్ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. మీలాంటి బాధితులు చాలామంది ఉన్నారు. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. చాలా కేసెస్ ఫైల్ అయి ఉన్నాయి, కొన్ని ఫైల్ కావు, బట్ ధైర్యం చేయట్లేదు. సో మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఏంటి, అయినా న్యాయం జరగకపోతే మాత్రం ఖచ్చితంగా బీఆర్కే న్యూస్కి రండి. ఎస్, ఓకే. మరొక కాలర్ అయితే ఉన్నారు, విజయలక్ష్మి గారు విజయవాడ నుంచి. విజయలక్ష్మి గారు నమస్కారం అండి. విజయలక్ష్మి గారు టీవీ చూస్తున్నట్లున్నారు, టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. చెప్పండి మేడం గారు. చెప్పండి. అది మేము మెయింటెనెన్స్ గ్రాంటెడ్ అయింది మేడం. ఓకే, ఎప్పుడు? 23లో వేసాం మేము. హలో, చెప్పండి, వినిపిస్తుందండి, చెప్పండి. 23లో వేసాను మేడం. 24లో గ్రాంటెడ్ అయ్యి ఇప్పుడు ఈ నెలలో గ్రాంటెడ్ అయింది మేడం. ఏది ఫైనల్ ఆర్డర్స్ వచ్చినాయా? వచ్చినవి అయ్యి నేను ఎలా ప్రాసెస్ చేసుకోవాలి మేడం గారు, ఎలా వస్తాయి నాకు మెయింటెనెన్స్? ఇప్పుడు మీకు ఆర్డర్స్ 24లో వచ్చాయి కదా? ఇప్పుడు ఈ నెలలో వచ్చినాయి మేడం, ఈ సంవత్సరంలో. ఆయన ఇవ్వట్లేదా? ఇవ్వటం కాదు, ఇది గ్రాంటెడ్ అయ్యింది. ఎలా చేయాలి మేము జడ్జిమెంట్, ఎలాగ ప్రాసెస్ ఎలాగ వస్తాయి మేడం నాకు డబ్బులు? ఫస్ట్ థింగ్ ఏంటండి, ఇప్పుడు ఆర్డర్స్ ఏవైతే వచ్చినాయో మీ దగ్గర ఉన్న ఆర్డర్స్ ఉన్నాయి కదా, అది మీ హస్బెండ్కి పోయిందా? ఐ మీన్ ఎవరైతే వేశారో మెయింటెనెన్స్ గ్రాంట్ అయింది, ఫైనల్ ఆర్డర్స్ వచ్చినాయి, మీ హస్బెండ్ కోర్టుకు వచ్చారా? రాలేదు మేడం. నాకు అదేదో ఐసీ ఏదో అయ్యారు అంటున్నారు, నాకు తెలియదు మేడం ఎలా చేయాలి. అయితే మీరు వెళ్ళి మళ్ళీ ఏం చేయండి అంటే మీ అడ్వకేట్ త్రూ వెళ్ళి ఒకసారి జడ్జి గారు చెప్పండి, ఇట్లా ఇప్పుడు ఈ ఆర్డర్స్ పాస్ అయినాయి, హస్బెండ్కి ఇట్లా దీని మీద ఇట్లా మనీ ఇవ్వాలని చెప్పేసి ఆర్డర్స్ వాళ్ళ ఇంటికి ఒక కాపీ పంపించాలి. ఒకవేళ అతను రాకపోతే వాళ్ళ ఇంటికి ఆర్డర్స్ పంపించాలి. ఆయన పే చేయకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ ఆర్డర్స్ పెట్టి ఆయన ఇంప్లిమెంట్ చేయమని చెప్పాలి. కాదు మేడం, నాకు కాపీ ఇవ్వలేదు ఇంతవరకు కోర్టు ద్వారా. కాపీ తీసుకోండి. ఎలా ఇస్తారు మేడం, అదే తెలవట్లేదు. అచ్చా, అట్లనా? అయితే ఏం చేయండి, మీ అడ్వకేట్ ఉన్నారా? ఉన్నారు. మీ అడ్వకేట్ చెప్పి ఒక సీఏ కాపీ వేయండి. అంటే మీరు ఒక అప్లికేషన్ లాగా దాన్ని సీఏ వేయడం అంటారు. సో అడ్వకేట్ వెళ్ళి కోర్టులో సీఏ అడిగితే ఆర్డర్ది ఒరిజినల్ కాపీ మీకు ఇస్తారు. మీకు ఎన్ని కాపీస్ కావాలంటే అన్ని కాపీస్ ఇస్తారు. 1 కావాలంటే 1, 2 కావాలంటే 2 మీరు అప్లై చేయాలా. దానికి అప్లికేషన్ ఫామ్, ఒక ఫామ్ దొరుకుతుందండి. ఆ ఫామ్లో మీకు ఏ కాపీ కావాలని దాంట్లో రాయాలి, రాసి ఎన్ని కాపీస్ కావాలో రాయాలి. అప్పుడు మీకు ఆర్డర్స్ మీ చేతిలో పెడతారు. అది మీ అడ్వకేట్ పని. మరి ఇప్పుడు ఆయన మరి వేసారో లేదో తెలవట్లేదు మేడం. చెప్పండి, మీరు చెప్పండి, నాకు ఆర్డర్ కాపీ కావాలి, అప్లై చేయమని చెప్పండి కోర్టులో. ఎన్ని రోజులకు వస్తాయి మేడం అవి? 2-3 డేస్ పడుతుంది. ఒకవేళ చాలా కేసెస్ ఉంటే, అంటే చాలా కేసెస్ ఉంటే 1 వీక్. ఇప్పుడు నేను మళ్ళీ కోర్టులో సబ్జెక్ట్ చేయాలా మేడం? అది సిఐ, అది సీఏ మీ అడ్వకేట్ వేస్తారండి. కోర్టులో సబ్జెక్ట్ చేస్తారా? అవునండి, మీ అడ్వకేట్ వెళ్ళి కోర్టులో అప్లై ఒకటి ఫామ్ నింపాలా. ఆ ఫామ్ నింపి ఇస్తే వాళ్ళు మీరు అడిగింది ఇస్తారు, ఒక 2-3 రోజుల్లో ఇస్తారు ఆ కాపీ. ఓకే, మరొక కాలర్ ఉన్నారు మేడం, కర్నూలు నుంచి ప్రేమ్ కుమార్ గారు. ప్రేమ్ కుమార్ గారు నమస్కారం అండి. ప్రేమ్ కుమార్ గారు నమస్కారం మేడం. నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏమిటండి? సార్ మరి 25 సంవత్సరాల క్రితము ఒక బాబును వాళ్ళ మదర్ చనిపోతే నాకు అప్పగించింది సార్. అప్పగిస్తే అబ్బాయి నా దగ్గరే ఉంటున్నాడు. ఎవరు అప్పగించారు? ప్రేమ్ కుమార్ బ్రదర్. అయితే వాళ్ళ నాన్న ఆస్తి అట్లనే ఉండింది మేడం. వాళ్ళ అన్న అందరికంటే పెద్దవాడు ఏం చేస్తున్నాడంటే మేడం, తన పేరిట పొలం అంతా పెట్టుకున్నాడు మేడం. తన పేరిట పొలం అంతా పెట్టుకొని ఏదో కొంత రెమ్యునరేషన్ ఇచ్చి బాబుకి పొలంలో ఆస్తి వాటా ఇవ్వకుండా ఉన్నాడు మేడం. చాలా సతాయిస్తున్నాడు మేడం. ఓకే, లీగల్ అయిన లేకుండానే వాడు సొంతంగా చేసుకున్నాడు మేడం పేరు మీద. ఓకే, పట్టాదారు పాస్బుక్ కూడా చేపించుకున్నాడు మేడం. పార్టీషన్ వేయండి. పార్టీషన్ వేయాలా మేడం? పార్టీషన్ వేయండి. మరి పార్టీషన్ ఇక్కడ అంత అది వెలుగోడు ఆత్మకూరు సైడ్ మేడం, అంత పెద్దగా పట్టించుకోవట్లేదు మేడం. అట్లా పట్టించుకోకపోవడాలు అలా ఉండేయండి. వెళ్ళి కోర్టులో పార్టీషన్ సూట్ వేయండి. పార్టీషన్ సూట్ వేయాలా మేడం? అవునండి, పార్టీషన్ సూట్ వేసేస్తే అయిపోతుంది. ఎందుకంటే అది సమానంగా పంచుకోవాలి అన్నదమ్ముళ్ళు. అవునవునండి. పార్టీషన్ సూట్ వేస్తే సరిపోతుంది, కోర్టే ఇస్తుంది అప్పుడు.
అవునా మేడం? ఒకవేళ ఏమన్నా పట్టా పాస్బుక్ ఆయన పేరు మీద మార్చుకున్నా కూడా అవన్నీ క్యాన్సిల్ చేస్తుంది. సరే సరే మేడం. ఓకే. ఓకే. సో చివరిగా మీరు ఏం చెప్తారు మేడం, ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఎక్కువ అయిపోతున్నాయి ఈ రోజుల్లో, బీఆర్కే ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ అంటే అవేర్నెస్ పెంచుకోండి. చట్టం అనేది ఒకటి ఉంది, చట్టం మీ చుట్టం కాదు. సో మీరేనా అఫెన్స్ చేస్తే మిమ్మల్ని వదిలేస్తుంది అని అనుకోవద్దు. ఓవర్ ప్లాన్డ్గా ఓవర్ తెలివితో వెళ్ళి నేను చంపేస్తా అట్లాంటి కుదరదు. శిక్ష అనేది పడుతుంది ఎవరికైనా సరే. ఏదో ఒక చిన్న విషయంలో దొరికిపోతారు. డిపార్ట్మెంట్ బాగానే పనిచేస్తుంది, మిమ్మల్ని దొరకబెడతారు. అండ్ డివోర్స్ ఇస్ బెస్ట్ ఆప్షన్. చంపడం కంటే డివోర్స్ ఇస్ ఆప్షన్. ఎస్.